హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు విజయవాడ పరిస్థితి ఏమీ బాగోలేదని. ఒకసారి లోపలికెళ్ళి కనుక్కుందాం. 5 రోజులు అవుతుంది ఈ రోజు వచ్చి. ఇప్పుడు దాకా వాటర్ దగ్గర ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు, కానీ బ్రిడ్జి దగ్గరే చేసుకుంటున్నారు. ఒకసారి తీసుకున్నారు, రెండోసారి కూడా తీసుకుంటున్నారు. ఫుడ్ సందులోకి వచ్చి ఎవరు డొనేట్ చేయట్లా. ఎవరి కాళ్ళు తీసుకుని ముసలోళ్ళైనా ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్తున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ బోట్ల వాళ్ళు అడిగినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఈ సమయంలో. మరి వాళ్ళు డబ్బులు ఎట్లా అడగాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళు అయితే వస్తున్నారు, కానీ వాళ్ళు నలుగురు వస్తున్నారు, 5గురిని 6గురిని ఎక్కించుకొని వెళ్తున్నారు, కానీ ఈ మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. సందుల్లోకి ఎవరు రావట్లేదు అన్న, మెయిన్ స్ట్రీట్లలోకి రావట్లా. అట్లాగే మా అన్న వాళ్ళంతా మేమే ఫుడ్ తీసుకుని సందులో మాకు తెలిసిన వాళ్ళందరూ మేమే ఫుడ్ డొనేషన్ చేసుకుంటున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, మనోడు చెప్పిన దానికి లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం సేమ్ సిచ్యువేషన్. వాటర్ లెవెల్ ఏం తగ్గలేదు. తగ్గిందని చెప్పారు, వాటర్ లెవెల్ అలాగే ఉంది, ఏమాత్రం తగ్గలేదు. ఫుడ్ గురించి వచ్చేస్తే మాత్రం గవర్నమెంట్ వెహికల్స్ మొత్తం రోడ్డు మీదే ఉంటాయి, మెయిన్ రోడ్డు మీదే ఉంటున్నాయి. లోపల దాకా ఎవరు రావట్లేదు. చిన్న చిన్న సందుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్దోళ్ళు కానీ చిన్న చిన్న పిల్లలే కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మా వరకు మేము సాయం చేసాం. మీ వరకు మీరు ఎవరు ఉన్నా సరే డిఎంలో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా.